జనసేనపై కుట్ర జరుగుతోందా? కూటమిని దెబ్బతీయాలని భావిస్తున్నారా? అందుకు ఏపీ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ రోజుతో నామినేషన్స్ ఉపసంహరణ గడువు ముగిసిన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీల సీట్లు ఆశించిన చాలా మంది ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. అటువంటి వారికి ఎన్నికల గుర్తును కేటాయిస్తున్నారైతే అనూహ్యంగా వారికి గాజు గ్లాసు గుర్తును కేటాయించడం సంచలనంగా మారింది. ఇప్పటికే జనసేనకు ఆ గుర్తుంది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న ఆ గుర్తు జనసేనకి కామన్ సింబల్ గా కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్స్ కి ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆదేశాలు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందా, లేకపోతే ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకున్నారన్నది తెలియాల్సింది. విజయనగరం అసెంబ్లీ సీట్ను మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆశించారు, కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. అశోక గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు టికెట్ దక్కించుకున్నారు. దీంతో అక్కడ మీసాల గీత రెబల్ గా బరిలో దిగారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ఆమెకు తాజాగా గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. జగ్గంపేట టీడీపీ టికెట్ జ్యోతిల నెహ్రూ కూడా దక్కింది. అయితే అక్కడ జనసేన నుంచి సీట్ ఆశించిన సూర్యచంద్ర రెబల్ గా బరిలో దిగారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఆయనకు సైతం గాజు గ్లాసు గుర్తును కేటాయించినట్టు తెలుస్తోంది. దీనిపై జనసేన శ్రేణులు ఆందోళన చెందుతోంది. కూటమిలో భాగస్వామ్య పక్షాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారమే తాము గాజు గ్లాసు గుర్తు కేటాయించామని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి జనసేన గాజు గ్లాసు గుర్తు రగడ ఈనాటిది కాదు. గత ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి జనసేన పోటీ చేసింది, కానీ ఓ చోట మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అనుకున్న ఓట్లు దక్కకపోవడంతో జనసేన గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దీనిపై జనసేన ప్రత్యేకంగా విన్నవించుకోవడంతో కామన్ సింబల్ ఇస్తున్నట్టుగా ఈ రోజే ప్రకటించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ ఈ ఉత్తర్వులు అందలేదని ఎక్కడికక్కడే ఇలా ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తును కేటాయించడం విశేషం. దీంతో అంతటా గందరగోళం నెలకొంది. ఈసీ ఆదేశాలు తప్పకుండా పాటించాలని, లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని జనసేన హెచ్చరిస్తోంది. మొత్తానికైతే గాజు గ్లాసు గుర్తు పెను దుమారానికి దారి తీస్తోంది.